నువ్వు విద్యార్థి జీవితం అయితే నువ్వు కాలేజీకి వెళ్ళే దగ్గర నుంచి ఇప్పటి వరకు నీ రోత కార్యక్రమాలు ఏంటో ఆయనకు తెలియదా? మనల్ని మనం చూసుకున్నప్పుడు దేవుని గ్రాఫ్ ముందు మనం పెట్టుకుంటే పౌలు గారు ఒక్కసారి కాదు మనం 100 సార్లు అన్నారు, ఇలాంటి ఓన్లీ 20-25 అంతే ఎలా భరించావు? 24 భరించావు, 23 భరించావు, ఇప్పుడు 25 భరించావు. నాలో ఏముందని మళ్ళీ నాకు న్యూ ఇయర్ 26 ఇస్తున్నావు? నా మాటల్లో యథార్థత, నా చూపుల్లో యథార్థత, ఒక మాట ఇచ్చి మాట నిలబడడంలో యథార్థత, ఒక సంపాదనలో యథార్థత. ఎవరి కోసమన్నా మాట్లాడమంటే కనీసం నాకు మంచిగా మాట్లాడడం కూడా రాదు, ఏ కొసాన కూడా నేను మెప్పించలేని ఈ బతుక్కి 26 ఎలా ఇస్తున్నప్పుడు. అందుకే ఈ మెసేజ్ యొక్క డీప్ లెసన్స్ మనకు అర్థమైతే, ఆయన లైఫ్లో నేర్చుకున్న గుణపాఠాలు మనకు అర్థమైతే, పౌలు గారే కాదు మనం కూడా కనబడతాం. ఇది చివరి వారం కనుక ఆయన దగ్గర ఒప్పుకోవాల్సిన ఏమైనా ఉంటే చెప్పండి, ఒప్పేసుకుందాం.